ఆడే నీ కొంగట్టుకుని మీనాక్షి మీనాక్షి అని తిరిగేటట్టు చేసుకోమంటున్నా. నన్నేసేయమంటావమ్మా? నేను ఎంత ఇష్టం చూపించినా రామరాజు నన్ను పట్టించుకోవడమే లేదు. ఈ ముక్కోటమ్మ కూతురు మనసు పడినాక కాదంటే నేను ఊరుకుంటానా ఏంటి? కొంటడి పిలక పట్టుకుని ఈడ్చుకొచ్చి నీకు జంట చేసేను. నిజంగా రామరాజుతో మా పెళ్లి చేస్తావమ్మా? ఈ ముక్కోటమ్మ మాట అంటే మాటే. నా కూతురు ఇష్టపడ్డాక పెళ్లి చేయకుండా ఎట్టా ఉంటాను? రామరాజుతోనే నీ పెళ్లి. ఈలోగా గుంటణ్ణి నీ వైపుకు తిప్పేసుకున్నావనుకో నీ జీవితం సంతోషంగా ఉంటది. సరే అమ్మా, నేను వెళ్ళసొత్తా. జై దాసు, చెప్పండమ్మా. 2 నెలలు నేను ఊళ్ళో లేను కదా, కొత్త కొత్త విశేషాలు ఏటున్నాయిరా? శానా ఉన్నాయమ్మా. ముఖ్యంగా 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన బ్రహ్మరాంబిక గారి మనవరాలు వర్ష తిరిగొచ్చింది. రామరాజుకి మరదలవుతుంది. ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి రామరాజు తన చుట్టే తిరుగుతున్నాడని అందరూ చెప్పుకుంటున్నారమ్మా. ఆ గుంటడు స్పీడ్ అయిపోతే నేను స్టోరీ మార్చేయగలను. రామరాజుతోనే నీ పెళ్ళని నా కూతురికి మాట ఇచ్చేసినాను కదేటి. వీళ్ళిద్దరి మధ్యలోకి నేనున్నానంటూ ఏ గుంటైనా దూరిందనుకో దోమ నలిపినట్టు నలిపేస్తాను. ఏట్రా ఆ గుంట పేరేటి? వర్ష అమ్మా. ఆ గుంట మీద కన్నేసి ఉంచు.